హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈ రోజు వీడియో వచ్చేసి ఇన్స్టాగ్రామ్ 3-4-5 డేస్ నుంచి ఈ సాంగ్ చాలా వైరల్ అవుతుంది. ఈ సాంగ్ పైన ఎడిటింగ్ చేశాను. వీడియో మాత్రం చాలా బాగుంది, మీకు డిఫరెంట్ నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ డెమో చూడండి. ఎవరికి ఎరుక తొలి పరిచయం ఒక తీయని కలగా ప్రతి జ్ఞాపకం దీవించదా చెలి జీవితం. సో చూసారు కదా, మీరు సాంగ్ తోటి ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లో ఉంది, టెలిగ్రామ్ లో కూడా పెడతాను. మీకు వీడియో ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. అలర్ట్ మోషన్ యాప్ మీద లేకపోతే టెలిగ్రామ్ లో పెట్టాలని మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా లైక్ చేయొద్దు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ అండ్ XML ఫైల్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి ఇన్పుట్ చేసుకోండి. సో ఈ వీడియోకి మీకు ఒకటే ఫోటో కావాలి కాబట్టి ఒకటే ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ పెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ అయ్యేది లేకపోతే ఇప్పుడు చెప్తాను. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి మీకు ఫోటో మ్యాప్ కావాలి. ఫోటో మ్యాప్ ఎక్కడో తెలుసుగా టెలిగ్రామ్ లో ఉంది, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఓకేనా. టెలిగ్రామ్ ఓపెన్ చేయగానే మీకు కనిపిస్తుంది. సో మీరు పైన 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఫోటో మ్యాన్ సెర్చ్ చేయండి అండ్ అలర్ట్ మోషన్ లేకపోతే అలర్ట్ మోషన్ కూడా సెర్చ్ చేయండి, మీకు అక్కడ ఉంటుంది. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫోటో మ్యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అవ్వకపోతే లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. 3-4-5 సెకండ్స్లో మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయాక ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి. ఓకేనా. క్లిక్ చేశాక ఇప్పుడు అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ ఇచ్చాను. 2 ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్ యాడ్ చేసుకోండి. తర్వాత ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి. ఓకేనా. ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను. ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది. ఓకేనా. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఫస్ట్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో 4 కెమెరాస్ ఉంటాయి. ఓకేనా. ఈ 4 కెమెరాస్ ఐడి వేసుకోండి ఫస్ట్. ఓకేనా. ఐడి వేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ బిట్ మార్క్ నుంచి మీరు ఫోటో యాడ్ చేసుకోవాలి. ఓకేనా. కింద ప్లస్ సింబల్ మిడిల్లోకి వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఫోటోని యాడ్ చేసుకోండి. లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకేనా. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి 2 ఫింగర్స్ తోటి ఇలా జూమ్ చేసుకోండి. ఇలా సెంటర్లో పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ కట్ చేసేయండి. కింద ప్లస్ సింబల్ రెక్టాంగిల్ షేప్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ షేప్ మీద క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయండి. ఓకేనా. రైట్ నుంచి లెఫ్ట్కు డ్రాగ్ చేయండి, ఎక్స్ డ్రాగ్ చేయండి అండ్ వై మీద క్లిక్ చేసి వై కూడా డ్రాగ్ చేయండి ఇలా. ఓకేనా. ఎక్స్ కూడా ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత రెక్టాంగిల్ లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకేనా. ఈ రెక్టాంగిల్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి కాపీ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోండి. ఓకేనా. ఇది యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సెర్చ్లో సాచురేషన్ వైబ్రేషన్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్ తోటి యాడ్ చేసుకోండి. సాచురేషన్ వైబ్రేషన్ ఓపెన్ చేసి సాచురేషన్ -100 పెట్టుకోండి. ఇలా మీకు బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. ఓకేనా. ఇది మీరు చేంజ్ చేసుకుంటే మీ ఇష్టం. ఓకేనా. చేంజ్ చేసుకోండి. ఇప్పుడు కెమెరా సైడ్ తీసేయండి. ఓకేనా. ఇప్పుడు చూసుకోండి ఇలా ఉంటుంది. ఫోటో ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. చూసుకోండి ఇలా ఉంది. మీకు బ్లాక్ అండ్ వైట్ నచ్చకపోతే ఇక్కడ పైన రెక్టాంగిల్ ఉంది కదా, ఇది హైడ్ చేసేయండి, మీకు కలర్లో వస్తుంది. ఓకేనా. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. బ్లాక్ అండ్ వైట్లో కూడా బాగుంది, ట్రై చేయండి. ఓకేనా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకొని అండ్ చెప్పడం మర్చిపోయాను, ఐస్ ఫోటో మీద ఉంటే చేంజ్ చేసుకోండి, లేదంటే ఏదో కంటిన్యూ చేసుకోండి. అండ్ XML ఫైల్ యూజ్ చేసే వాళ్ళ కోసం ఈ డిస్క్రిప్షన్లో బ్యాక్గ్రౌండ్ ఫోటో ఇస్తాను. బ్యాక్గ్రౌండ్ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ చేసి ఇక్కడ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ ఫోటో ఇస్తాను, ఇది యాడ్ చేసుకోండి. అండ్ సెకండ్ ఫోటో కూడా సేమ్ అంతే, కలర్ అండ్ ఫిల్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇదే ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా చేంజ్ అయిపోతుంది. ఐస్ ఫోటో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఓకేనా. పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్. ఇంకేమైనా ట్రెండింగ్ వీడియోస్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయండి, నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా.